రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదా రాజుకు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని తూర్పు దిక్కున ఉన్నాడు, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేమునకు వారందరూ కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులు జనములలోను శాస్త్రులను అందరినీ సమకూర్చి యేసు ఎక్కడ పుట్టాడని వారిని అడిగెను. అందుకు వారు యూదా బెత్లెహేములోని ఏలయనగా యూదా దేశపు నీవు యూదా ప్రధానులలోను ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతిను నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. కూర్చుండండి కొద్ది సమయము, ఎక్కువ సమయం కాదు. దేవుని వాక్యం వింటే మనకు ఆశీర్వాదాలు ఉంటాయి, దేవుని వాక్యం వింటే మనకు దీవెనలు ఉంటాయి. ఈ దేవుని వాక్యము ఆత్మ సంబంధమైనది. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యము జీవమై ఉన్నది, వాక్యము దేవుడై ఉన్నది, వాక్యము మనల్ని బ్రతికిస్తున్నది, వాక్యము మనల్ని నడిపిస్తున్నది. ఈరోజు గాలి కావచ్చు, నీరు కావచ్చు, ఆకాశం కావచ్చు, భూమి కావచ్చు, ఈ భూమి మీద ఉన్న అంతరిక్షాలు కావచ్చు, సర్వము సమస్తము కూడా దేవుని కొనియాడుతుంది. సృష్టిని కలగజేసింది ఎవరు? దేవుడు. ఈరోజు సృష్టిని ఎవరు కలగజేసినారంటే దేవుడు కలగజేశాడు. ఇది మనుషులతో సాధ్యమైనది కాదు. ఈరోజు సూర్యచంద్రులను ఎవరు తయారు చేసిండ్రు? దేవుడే. నక్షత్రములను ఎవరు తయారు చేసిండ్రు? దేవుడే. అన్ని తయారు చేసిన తర్వాత దేవుడు మనలను తయారు చేసిండు. ఒక పురుషుని గాను తయారు చేసిండు, ఒక స్త్రీని గాను తయారు చేసిండు. ఈ భూమి మీద మనం ఉత్పత్తి అవుతున్నామనంటే దేవుడు మనల్ని తయారు చేసి మనల్ని భూమి మీద నివసింపజేసాడు. ఇప్పుడు ఒక స్త్రీ గాను ఒక పురుషుని గాను తయారు చేసిన తర్వాత ఈరోజు భూ ప్రపంచం అంతట్లో 700 కోట్ల జనాభా ఉన్నది. ప్రపంచ దేశంలో 700 కోట్లు దాటింది. ఇప్పుడు 700 కోట్లు దాటింది. ప్రపంచ దేశంలో ఉన్న జనాభా ఎంత అంటే 700 కోట్లు అంటే దాటింది. బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఎవరిని ఆరాధించాలి? ఏ దేవుణ్ణి ఆరాధించాలి? మనల్ని సృష్టించినటువంటి దేవుణ్ణి మనము ఆరాధించాలి కదా. ఎవరిని ఆరాధించాలి? మనలను సృష్టించినటువంటి దేవుణ్ణి ఆరాధించాలి. ఆ సృష్టికర్త ఎవరయ్యా? ఆ సృష్టికర్త ఎవరయ్యా అంటే సృష్టిని సృజించిన వారిని మనం ఆరాధించాలి. ఈరోజు ఈ ఇల్లు ఎవరిదని అడుగుతారు మీరు. ఇప్పుడు మీతో కొద్దిగా మాట్లాడతారు. ఈ ఇల్లు ఎవరిది అంటారు? ఇది సరే, ఇక్కడ పెద్దది కాబట్టి అడుగు. ఈ ఇల్లు ఎవరిది అంటారు చెప్పండి. సారదంటావు, తర్వాత మీ అల్లుడిది అంటారు. కాబట్టి ఇల్లు వాళ్ళు సృజించారు కాబట్టి వాళ్ళది అంటాం కదా. ఇల్లు వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళది అంటాం. కానీ సృష్టిని కలగజేసింది ఎవరు ఉన్నారో అని తెలుసుకోవాలి కదా. సృష్టిని ఎవరు తయారు చేసిండ్రు, సృష్టిని ఎవరు కలగజేసిండ్రు, కనుక అతని పేరైతే మనం కొనియాడాలి కదా. ఇల్లు కలగజేసినటువంటి వ్యక్తులను మనము సారా అంటున్నాము, జర్మీ అంటున్నాము, కనుక ఇల్లు వాళ్ళు కట్టుకున్నారు అంటున్నాము. కనుక ఆస్తులు పాస్తులు ఉంటే వీళ్ళయ్యని మనం అంటాం. కానీ సృష్టిని కలగజేసిన దేవుడు ఎవరు అని మనం తెలుసుకుంటలేము. భూమి మీద బతుకుతుంటున్నాము, తింటున్నాము, వస్త్రాలు ధరిస్తున్నాము, పనులు చేసుకుంటున్నాము, పిల్లలకు అంటున్నాము. భూమి మీద వ్యవస్థ, ఇదే వ్యవస్థను చూస్తున్నాము. కనుక పారంపర్యం నుంచి మనం చూసినట్లయితే భూమి మీద మనకేమన్నా ఉన్నదా? భూమి మీద మనకు ఏమి కూడా లేదు. మనం యాత్రికులమని ఉన్నది, ప్రయాణికులమని ఉన్నది. కొంతకాలం నివసిస్తాము, కొంతకాలమైన తర్వాత కనిపించకపోతాం, కొంతకాలమైన తర్వాత కనిపించం. ఇప్పుడు మనకి ఇక్కడనే మనము మన బ్రదర్ను, తన పేరు మర్చిపోయాను, పెద్దరెడ్డి. కనుక ఆయన ఎంత మంచివాడు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయన ఎంత సిన్సియారిటీ ఉన్నాడు. కనుక ఎవరిని మాట్లాడించేవాడు కాదు. తనంతటా తాను తన పని ఏందో, తన వ్యవస్థ ఏందో చేసుకునేవాడు. కానీ ఇంతకాలమైన భక్తుడు యవన కాలంలోనే ఆయన తన భార్యను, పిల్లలను, కుటుంబాన్ని ఇడిచేసిండు. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు పెద్దరెడ్డి కనబడుతుండా? కనబడుతుండము? కనబడతలేదు.
కనుక మనము భూమి మీద మనం కూడా కనిపించము. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక బండి పోతున్నది, ఎవరో చనిపోయినట్టున్నారు, ఆ రథసారథి అనే బండి పోతున్నది. అనిపించేది ఏంటంటే ఆ బండిని చూసినప్పుడు ఏ సంతోషం కాదు. ఒకరోజు ప్రయాణమే మనం కూడా ఒకరికొకరు ప్రయాణం చేయవలసిన వారమై ఉన్నాం, కానీ భూమి మీద ఎవరు స్థిరకాలం ఉండే వారం లేరు. ఎందుకంటే ఆ కాలంలో అనుకునేది నెగురు కావచ్చు, మళ్ళా ఏది నెగురు తర్వాత ఆమెను ఏమంటారు ఇందిరాగాంధీ, నెగురు కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, మేనకా గాంధీ కావచ్చు, వీళ్ళందరూ కూడా మరణించవలసింది. అందరం కూడా మట్టితో చేయబడ్డ వాళ్ళమే. వాళ్ళకు ధన సంపదలు అంటే మన ఇండియాలో, మన భారతదేశంలో వాళ్ళకు కోట్ల ఆస్తులు ఉన్నాయి. కోట్ల ఆస్తులు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఒక్క సిల్లి గవ్వ కూడా వాళ్ళు తీసుకొని పోలేరు. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో మనకు ఈ జియో ఫోన్ మనం వాడుతున్నాం చూడండి. ఆయన పేరేంటిది? జియో ఫోన్ వాడుతుంటున్నాం చిన్ని, ఆయన అంబానీ, చెప్పాలి నాకు ఇంకోసారి. అంబానీ ఆయన ధనవంతుడు, కోట్ల అధికారి ఇప్పుడు. కనుక ఆయన కూడా వాళ్ళ తండ్రి కానీ ఏం కొట్టవలేదు. బిడ్డలారా, ఈరోజు భూమి మీద ఎవరేం కొట్టబోయేది లేదు, కానీ నిన్ను సృజించిన వారు ఎవరో తెలుసుకోవాలి, నిన్ను పుట్టించిన వారు ఎవరో తెలుసుకోవాలి. మనం అనుకుంటున్నాం ఏంటంటే తల్లి గర్భం నుంచి పుట్టినాము, మనం బ్రతుకుతున్నాము అనేది మనం అనుకుంటున్నాం, కానీ కాదు, అట్లా కాదు. నిన్ను సృష్టించిన వాడు మొట్టమొదటిగా ఎక్కడి నుంచి మన ప్రారంభ దశ అయిందో మనకు తెలియదు. తాతలు మనకు తెలుసా? తాతలు మనకు తెలియదు. వాళ్ళు సృష్టి చేసుకుంటూ పోయారు అంతే. సృష్టిలో వాళ్ళు ఉత్పత్తి చేసుకుంటూ పోయారు. ఇప్పుడు భూమిని దున్నుతాం, ఉత్పత్తి చేస్తాం అంతే కదా. చెట్లు సేమలు కొట్టేసేంచి ఉత్పత్తి చేస్తాం అన్నట్టు పెద్దలు కూడా ఉత్పత్తి చేశారు. మీకు తెలుసా అప్పటి సంతానం ఎంతమంది తెలుసా? ఒక్కోళ్ళకు 70 మంది 100 మంది పుట్టారు. ఒక్క గంత మంది కానీ డజను. మళ్ళీ తర్వాత ఇప్పుడు నా టైంకి వచ్చే వరకు డజన్ ఉన్నది, నా టైం వరకు డజన్ ఉన్నది, వీళ్ళ టైం డజన్ ఉన్నది. ఇప్పుడుందా? ఇప్పుడు 2 ఉన్నది. ఇద్దరిని కంటే సరిపోతున్నది. ఇద్దరిని కంటేనే బాగా అనిపిస్తున్నది. ఆస్తులు పాస్తులు లేవు కదా. అంటే బిడ్డలారా, మనల్ని సృష్టించిన వారెవరు? మనకు గాలిచ్చే వారెవరు? నీరిచ్చేవారు. గాలిని ఎవరన్నా కొంటారా? నీళ్ళని వాళ్ళని కొంటున్నారా? నీళ్ళని కొంటున్నాం, కానీ గాలిని కొనే వారు ఉన్నారు. గాలిని కూడా కొన్నట్టే ఉంది ఈ రోజుల్లో. ఎందుకంటే జ్ఞానము మానవునికి ఉన్నది. దేవుడు ఉపయోగించిన వాటిని అన్నిటిని కూడా చేతిలో తీసుకొని వాడుకుంటున్నాడు. ఎంత తీసుకొని వాడుకున్నా ఆ మట్టుకే కదా. ఇప్పుడు పైసలు ఇచ్చి ఈ వస్తువు కొనుక్కున్నట్టే కదా మనం కూడా. దేవుడు ఇదంతా సృజించిన తర్వాత ఇవన్నీ మనం వాడుకుంటున్నామే, కానీ ఏదైనా కొట్టబోయేది ఉన్నది వస్తువు. రెండో విషయం ఏంటంటే, సృష్టిలో ఇప్పుడు సముద్రం దేవుడు చేశాడు, భూమిని దేవుడు చేశాడు, ఆకాశం దేవుడు చేశాడు, సూర్య నక్షత్రములను దేవుడు చేశాడు. ఇది ఎవరు చేసిందని చెప్తారు మీరు? దేవుడు చేసిండు. దేవుడు సృష్టించిన తర్వాత ఈ సూర్య చంద్రులను ఎందుకొరకు చేసిండు అనేది మీకు అడుగుతున్నాను. సూర్య చంద్రులను దేవుడు ఎందుకొరకు చేసిండు? ఈ నక్షత్రములను ఎందుకొరకు చేసిండు? దేవుడు నీ కొరకు, నా కొరకు. మాకు తెలిసినప్పుడు మా దగ్గర కరెంట్ ఉండేది కాదు. నాకు తెలిసిన తర్వాత మా ఊరికి కరెంట్ వచ్చింది. అయితే కరెంటు లేనప్పుడు ఈ వెన్నెలు ఉంటుండే చూడండి. ఆ వెన్నెల మన పిండి ఎట్లుంటుందో, పిండి వెన్నెల అందరూ అప్పుడు ఆ ఎన్నెల పోతుంటే కింద తెల్లగుంటుంటుంది. అక్కడ కబడ్డీ ఆడుడు కానీ, సుర్ర అని కొన్ని అప్పుడు ఇట్లా ఆడుతుంటాం మేము. దానికి ఆడుతుంటాం. అంత తేట తెల్లగోలుగా కనబడుతుండే అది. ఇప్పుడు కరెంట్ వచ్చింది, కానీ ఇప్పుడు అక్కడ అంతటా కరెంట్ ఉన్నది, కానీ మానవుడు ఉత్పత్తి చేసింది. కానీ సృష్టికర్త మనకు మొట్టమొదటి ఇచ్చింది కదా ఒక కాంతి మనకు వచ్చేసింది. అది లేకపోతే మనం చీకట్లోనే ఉంటాం కదా. రాత్రంతా చీకటే కదా. అప్పుడు దానితో ఎంతో మంది పని చేసుకున్నారు. తోటలకి వెళ్ళే వాళ్ళు, తర్వాత పనులు చేసుకునే వాళ్ళు. కనుక రాత్రి మగాళ్ళు అది ఎప్పుడైతే పున్నము అవుతుంటే చూడండి, పున్నంకు నిండు పున్నం అంటారు దాన్ని. అప్పుడు దానికి అది వెలుగుతుంటుండే. రాత్రంతా పని చేసే వాళ్ళు, అప్పుడు వెన్నెలతో పని చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి బిడ్డలారా, అది ఎందుకొరకు దేవుడు చేసిండని మీకు చెప్పేది ఏంటంటే, దేవుడు మన కొరకే చేశాడు, మన అవసరముల నిమిత్తం దేవుడు చేశాడు. కానీ మనం ఏం చేస్తున్నాం ఈరోజు? మన కడుపు దేవుడు అయిపోతున్నది, ఈ లోకమే దేవుడు అయిపోతున్నది, ఏదో కనిపించింది దేవుడు అయిపోతుంది. ఇట్లా మనం భూలోకంలో సంచరిస్తున్నాం, కానీ నిజమైన దేవుని తెలుసుకుంటలేము. ఈరోజు నేను సారా సాక్ష్యము చెప్పమంటే పెంచికల పాటలో చెప్పింది, అది చాలా దుఃఖం అనిపిస్తుంది. ఇంకా ఆమె మొదటిసారి చెప్పింది తక్కువనే చెప్పింది, నేను అప్పుడే చెప్పిన కాబట్టి అప్పటికప్పుడు చెప్పింది. ఆమె సాక్ష్యం చెప్పినప్పుడు మనకు దుఃఖమే కానీ సంతోషం ఏముండదు. కనుక ఆమె రోడ్డు మీద పొరుతుంటే, ఇంట్లో పొరుతుంటే, ఎందరు అతుపు చేసినా, ఎందరు కట్టేసినా ఆమె ఆగలేదు.
అలాంటి పరిస్థితి, అలాంటి ఘోరమైన పరిస్థితి. కనుక ఈ రోజు నేను బతుకున్నానంటే నా భర్త అంటదాన్ని, నా భర్త నన్ను ఎంత చిన్నపిల్లని చూసుకున్నట్టు చూసుకున్నాడు, నా కష్టాలలో నా శ్రమలలో నాకు తోడున్నాడని చెప్పి భర్తని గురించి చెప్పుకుంటుంది. కనుక అలాంటి శ్రమల గుండె నుంచి ఆమెను విడిపించాడు. ఈ రోజు కూడా చిన్న చిన్న కష్టాలు వస్తున్నాయి, కామన్ థింగ్ అది. మనకు చిన్న చిన్న కష్టాలు రావడము భూమి మీద మానవునికి సాధ్యంగా వస్తాయి. కానీ నిజమైన దేవుని మనం తెలుసుకుంటే మనకు ఆశీర్వాదాలు ఉంటాయి, మనకు దీవెనలు ఉంటాయి. బిడ్డలారా, ఈరోజు ప్రపంచంలో అందరూ తెలుసుకున్న వారందరూ కూడా ప్రపంచంలో క్రైస్తవులే గొప్పవారు. మీకు తెలియదు ప్రపంచంలో ఎవరు గొప్పవారంటే క్రైస్తవులే గొప్పవారు, క్రైస్తవులే జ్ఞానవంతులు. ప్రపంచం ఏలుతుంది కూడా క్రైస్తవులు, ప్రపంచంలో ఏలుతున్న వాళ్ళు కూడా క్రైస్తవులు. అంత తెలివి జ్ఞానము బైబిల్ నుంచి పొందుకున్నారు. ఈరోజు ఇంత పొందుకున్నా, ఎంత టెక్నాలజీ వచ్చినా, ఇంత జ్ఞానం వచ్చినా ఇంకా మనం ఏం చేయలేకపోతుంది. మన భారతదేశం అప్పులల్లో కుప్పలలో కూలిపోతుంది, మనకు తెలిసి లేదు. కనుక ఎందుకనంటే దేవుడు బిడ్డలు నేను చెప్పింది ఏంటంటే ఈరోజు ప్రాముఖ్యమైన మాట, మనము నిజమైన దేవుడిని తెలుసుకుంటే ఆ రక్షణ ఇస్తాడు దేవుడు. ఆయన మనకు రక్షణ ఇచ్చి ఏం చేస్తాడంటే తన బిడ్డగా చేసుకొని, తన రక్తాన్ని సాక్షిగా చేసుకొని, తన పిల్లలుగా చేసుకొని భూమి మీద నిన్ను ఆశీర్వదించి తిరిగి వెళ్ళిన తర్వాత రెండోది దేవుని రాజ్యంలో కూడా మనల్ని ఉంచుకుంటుంది. ఒకటి ఉన్నది మనకు రాజ్యము, ఒక రాజ్యం మనకు ఉన్నది. చాలా మందికి తెలియదు ఇది. కనుక అనుకుంటున్నారు మోక్షము పుణ్యం అనుకుంటున్నారు, దాని వివరణ లేదు ప్రజలకు. మోక్షము నరకం ఉన్నదని కొంతమందికి తెలుసు, కానీ అందరూ తెలుసుకున్నా కానీ దానికి వివరణ లేదు, దాన్ని పూర్తిగా తెలుసుకున్న వారు లేరు. పాపము పుణ్యం అంటే ఏంటో తెలియదు. కనుక అన్ని క్షేత్రాలకు వెళ్ళిన కానీ నీ పాపం పోదు, నువ్వు చేసుకున్న దోషం పోదు. నీ దోషం పోవాలంటే నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. అమ్మ చెప్పింది కదా, ఆయన మన కొరకు చనిపోయాడు, ఆయన మన కొరకు మరణించాడు, ఆయన మన కొరకు తిరిగి లేచాడని. ఎందుకంటే ఆయన కల్వరి కొండలో రక్తము సిందించడం అనేది ఒక మానవ అవతారం ఎత్తుకొని ఒక మనిషి రూపంలో ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఏం చేసిండనంటే మన అందరి దోషములను తీసుకొని పోయి కల్వరి కొండలో విడుదల చేసింది. ఈరోజు ఆయన ఒక గొర్రె పిల్లను మనం కోస్తున్నాం, ఒక మేక పిల్లను మనం కోస్తున్నాం, మనం పాపం పోవాలని. మన పాపము గొర్రె పిల్లతో మేక పిల్లతో పోవడం లేదు. కనుక సర్వాధికారి లోక రక్షకుడైనటువంటి దేవుని ద్వారా మన పాపములకు విడుదల అవుతున్నది, మన పాపం నుంచి గుడ్ బై చెప్పబడుతున్నది. బిడ్డలారా, రెండో విషయం ఏంటంటే ఇక్కడ చదువుకున్న లేఖన భాగము కొంచెము వివరణ చేసుకుందాం. ఈరోజు కొంచెం గాస్పల్ మీకు చేసిన కానీ మీరు అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు దీవించబడుతున్నారు. కనుక అందరూ కూడా చాలా మంది ఈరోజు మీకు ఇంకొక మాట చెప్తే, మీరు అందరూ ఇక్కడ ఉన్నారు కానీ నేను అమ్మోళ్ళ ఇంటికి పోయిన తర్వాత సవిత ఒకటే మాట, ఎందుకురా కొట్లాట అన్నాడు. ఈ మాట చెప్పాలని చెప్తున్నా, ఎందుకురా కొట్లాడతారు అన్నారు. ఎక్కడి నుంచి వచ్చి నడిచినోడు వేసి పెట్టినాడు, సవితను కొడితే రోడ్డు మీద పడిపోయింది. నేను అనిపించింది ఎంత కొట్లాటలు ఉంటుండే, అప్పుడైతే చాలా భయంకరం అనిపిస్తుండే. కానీ ఈ రోజు మంచి వాతావరణం కల్పించబడ్డ ఎవరైతే చాలా మంది, నేను కాస్ట్ గురించి చెప్పడం లేదు కానీ మీ కాస్ట్ అయినా మా కాస్ట్ అయినా మనం అందరమైన వెనకబడ్డోళ్ళని అందరూ కూడా చాలా మంది ఇప్పుడు ప్రభులోనికి వచ్చారు. మీలో నుంచి వచ్చారు, మాలో నుంచి వచ్చారు, మన అందరిలో నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా ఇప్పుడు లెక్చర్ అయిపోయారు. ఒకటి ఆత్మీయ స్థితి, భార్యను కొట్టద్దు, భార్యను తిట్టద్దు, కోపం చేసినప్పటికి కూడా కోపం చల్లారిపోతున్నది. లేకపోతే నిజంగా నేను బైసలో ఉన్నప్పుడు ఆయన మందిరం కడుతున్నాడు, బాగా తాగొచ్చుండు, ఈమె కూడా తాగింది పాపం, ఇద్దరు ఈమె తాగింది, ఒరే దొరుకుతున్నది ఈమె కూడా అలా భార్య. ఆయన చిన్న కొట్టుడు కొట్టిండు. అమ్మ ఆమె ఎట్లా ఓర్చుకున్నదో ఎట్లా తట్టుకున్నదో కానీ నాకు అర్థం కాదు. కానీ చిన్న కొట్టుడు కొట్టలేదు ఆమె కొట్టింది. ఆమె తాగిన్నాడు, ఇతడు తాగినాడు, ఆమెను కొట్టిండు. పొద్దున్నాక పని చేసిండు, బండ పని చేసిండు. కనుక ఇంటికి వచ్చిండు, తాగి వచ్చిన తర్వాత కొట్లాడితే భయపడుతుంది. నాకు ఏమైనా ఇడిపిద్దానికి పోతే మనకే తగ్గుతుంది దెబ్బ, ఏమైనా ఆపదామని పోయినా కానీ ఆగేవాళ్ళు. అంటే అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు విడిపించిందని చెప్తున్నాను. తెలుసుకునే బిడ్డలందరికీ కూడా విడుదల పొందింది. ఎందుకంటే వాళ్ళకి మారుమనసు పొందేది. చాలా నేను చూశాను, నా వయసులో నేను ఎరిగిన చాలా గొడవలు కొట్లాడని మీకు కూడా తెలుసు, అది నాకు కూడా తెలుసు. కాబట్టి ఈరోజు మనకు ఈ పుణ్యము దొరికిందంటే, ఈ సంతోషం దొరికిందంటే ఆయన పాదాలు మనం పట్టుకున్న ద్వారానే, ఆయన రక్షణ మనకి ఇవ్వడం ద్వారానే ఈరోజు మంచి స్థితి మనకి ఏర్పడ్డది. మన మోకాలలో వెలుగొచ్చేసింది, మన మోకాలలో కళ వచ్చేసింది. నేను దేవుని నమ్ముకునే బిడ్డలు ఒకసారి మీ అందరి మోకాలలో కళ ఉంది అని నేను మీ గురించి చెప్పలేను, అమ్మ గురించి ఒకటి చెప్తాను. మేము బైసలో ఉన్నప్పుడు మేము పోయి అమ్మగా కాయగూరలు కొనుక్కుంటున్నప్పుడు ఒక ఆయన దేవరెడ్డి అని ఉండే. దేవరెడ్డి వచ్చి ఆమెను బాగా పారా చూసి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు క్రైస్తవులు అని అడిగిండు.
మీరు క్రైస్తవులని అడిగితే దానిలో ఒక కళ ఉన్నదమ్మా. దేవుని నమ్ముకున్న తర్వాత మనిషిలో ఒక వెలుగు వస్తున్నది, ఒక కళ వస్తుంటున్నది. మనిషి వాతావరణం చేంజ్ అవుతుంది, మనిషి బిహేవియర్ చేంజ్ అవుతుంది. మన వాతావరణం చేంజ్ అయ్యి మనకు అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది, కానీ మన కోపం తగ్గించుకుంటాం. అప్పుడప్పుడు మనము తిట్టుకుంటాం, కానీ ఆ తిట్టుకుంటూ తగ్గించుకుంటాం. ఎందుకంటే దాన్ని వెనుకకు తీసుకుంటాం అన్నగాని దాన్ని కాంప్రమైజ్ అవుతాం. ఇలాంటిది బైబిల్లో మనకు నేర్పిస్తున్నది బిడ్డలా. ఇక్కడ లేఖన భాగం ఏంటంటే ఈ జననానికి, ఈ పుట్టుకకు, ఈరోజు ఈ కూడికి ఉన్నటువంటి అర్థము. జెరెమియా సారా ఇంటిలో నేను అడిగినప్పుడు నేను చెప్పలేదు, కానీ ఆమె వెంటనే లేసి, అయ్యా 25వ తారీఖు నాడు యేసుక్రీస్తు పుట్టిన రోజు అనగా సపోజ్ క్రిస్మస్, ఈరోజు పండుగ, దీని ఒక పండుగ వాతావరణం కల్పిస్తాం మనం. కనుక ఈరోజు ఈ ఇంటిలో ఈ పండుగ జరుగుతుందంటే ఆయన జననం, ఆయన పుట్టుక. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడను గ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. యేషయాలో ఉంది కదా, యేషయ 9:6 ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానకర్త, సమాధానం ఇచ్చేవాడు ఆయననే, నిత్యత్వం ఇచ్చేవాడు ఆయననే, మనను ఒక మంచి పిల్లల్లాగా పెంచేవాడు ఆయనని ఆ బైబిల్లో రాయబడింది. జ్ఞానమాట, తెలివాట, వివేచనాట, తర్వాత నిత్య రాజ్యంకు వారసులుగా మనల్ని చేశాడు, ఈ లోకంలోనికి వచ్చాడు. చూడండి, రాజైన ఏ రోజు దినంలో యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఆమేన్, హల్లెలూయా. ఎవరు వచ్చిండ్రు? ఆయన బెత్లెహేము అనే గ్రామము పశుల పాకలో పుట్టాడు యేసుక్రీస్తు. ఒక కన్యమరియకు పుట్టాడు, ఒక పాపము లేని స్త్రీకి పుట్టాడు. కనుక ఆయన పుట్టినప్పుడు లోకములో గొప్ప వెలుగు ప్రకాశించింది. ఒక వాతావరణం చేంజ్ చేశాడు ఆయన, ఒక వాతావరణం క్రియేట్ చేశాడు ఆయన, ఒక వెలుతురు ఈ లోకంలోనికి తీసుకుని వచ్చాడు ఆయన. కనుక చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగు తీసుకుని వచ్చాడు ఆయన. పాపములున్న ప్రజలకు పాపం నుంచి విడుదల పొందుకుంటానికి కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఎంత సమర్పణ కలిగిన వ్యక్తో, ఎంత విధేయత కలిగిన వ్యక్తో, అంత దీనత్వం కలిగి మనందరి కొరకు తన్ను తాను రిక్తులుగా చేసుకొని తన బిడ్డగా, తన కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి దేవుడు ఆయన. బిడ్డలారా, మనం ఆయనను నమ్ముతలేమని చెప్తున్నది బైబిల్, ఆయనను మనం ఎరుగుతలేమని చెప్తుంది బైబిల్. కనుక ఆయనను మనం తృణీకరిస్తున్నామట, ఆయనను ఏలన చేస్తున్నామట, నిజాన్ని నీతిని నమ్మకుండా అవసత్యంలో జీవిస్తున్నామన్నమాట, పాపంలో జీవిస్తున్నామట. అందుకే అన్నాడు, ఆయన ఈ లోకంలోనికి రావడానికి కారణం ఏంటంటే మన బ్రతుకులను బాగు చేసుకోవడానికి కొరకు, మన జీవితాలను బాగు చేసుకోవడానికి కొరకు, కనుక మనను మంచి స్థానంలో ఉంచడానికి కొరకు. మన ఇల్లు ఎట్లుంటుంది? వాతావరణం చేంజ్ అవుతుంది. మనం దేవుని ఎరిగిన తర్వాత, ఇది బైబిల్ ఏం చెప్తా తెలుసా? పిల్లలకు స్కూల్లో ఎట్లయితే టీచర్ చెప్తారో ఈ శిక్షణ గురించి కూడా దైవ సేవకులను నేను చెప్తాను. అమ్మ, నీ పరిస్థితి మారాలి, నీ జీవితం మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి. కనుక అందరూ పిల్లలు మీరు అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ ప్రతి సండే చెప్తాం. ఒక సండే కాదు చెప్పేది, జీవితాంతంలో సండే సర్వీస్ ఉంటూనే ఉంటుంది. కనుక ఈ రీతిగా మనం చేయడం ద్వారా మార్పులు జరుగుతున్నాయి. అమ్మ పరిస్థితి కూడా మీకు తెలుసు, ఆమె ఎంత కష్టపడ్డదో తెలుసు, ఆమె ఎంత శ్రమ పడ్డదో తెలుసు. సంతోషం, ఆమె శ్రమలు కష్టాలు నేను చూశాను, కానీ ఆమె కన్నీటి ప్రార్థన కూడా నేను చూశాను. ఆమెను ఈరోజు దేవుడు ఆశీర్వదించింది కూడా చూస్తున్నాను. ఇంకనూ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకు వచ్చే జనరేషన్ కూడా ఇంకా నమ్మకంగా ఉండాలి. ఆమె ఎంత నమ్మకంగా ఉన్నదో వచ్చేవారు కూడా నమ్మకంగా ఉన్నప్పుడు ఇంకా అది అంచెలంచెలుగా ఎదుగుతారు బిడ్డల. ఈ రీతిగా మనము ముందుకు సాగాలని తెలియపరుస్తున్నాను. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులట, తూర్పు దేశపు జ్ఞానులు, ముగ్గురు అంటారు, కొంతమంది ఎక్కువ అంటారు కావచ్చు. దాని ఇంక్లూడ్ మనము దాన్ని ఏం చెప్పలేము. ఏదైనాను మనుషులు సాధ్యంగా చెప్పిన దాన్ని ఏదిని కూడా తక్కువ పట్టడం లేదు. కనుక వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రమును చూసి ప్రయాణం చేస్తున్నారు. ఒక నక్షత్రం వెలిగింది తూర్పున, ఆ నక్షత్రమును చూసి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. గుర్రాల మీద ప్రయాణం చేస్తున్నారు, ఒడ్డెల మీద ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణము చేస్తూ 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 ఆ చక్కగా నక్షత్రం వారిని నడిపిస్తున్నది. ఈరోజు నక్షత్రం గురించి 2 మాటలు మీకు తెలియపరుస్తాను. నక్షత్రం అనేది నిన్ను నడిపిస్తున్నది, నక్షత్రం అనేది నీ హృదయంలో ఉదయిస్తున్నది, నక్షత్రం అనేది నీ పాపముల నుంచి విడిపిస్తున్నది. ఆ నక్షత్రమును వెంబడించినటువంటి వారందరూ కూడా చక్కటి మార్గంలో నడుస్తారు. ఆ నక్షత్రము నిన్ను తీసుకుపోతున్న గమ్యములను నడిస్తే నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోలేవు. చక్కగా నువ్వు ఎక్కడికి చేరవలసి ఉన్నదో అక్కడికి నిన్ను నక్షత్రం తీసుకొని పోతున్నది. హల్లెలూయా. నిన్ను చక్కగా తీసుకొని పోతున్నదంటే అర్థమైందా మీకు? ఈ లోకంలో నిన్ను తింపి ఎక్కడికి తీసుకుపోతున్న నక్షత్రము ఆయన పరలోక రాజ్యము తీసుకొని పోతున్నాయి.
ఆ నక్షత్రాన్ని వెంబడించినటువంటి ముగ్గురు జ్ఞానులు దాన్ని అనుసరించారు, దాన్ని వెంబడించారు, బంగారం పట్టుకున్నారు, సాంబ్రాణి బోలమును పట్టుకున్నారు. యేసుక్రీస్తును ఆరాధించాలి కనుక నిజమైన దేవుణ్ణి ఆరాధించాలన్న తపనతో వాళ్ళు వెళ్ళారు. కానీ వాళ్ళు యెరూషలేము పట్టణానికి వచ్చారు. ఇక్కడ రాసిన మాట అదే. ఇక్కడ ఏమని రాసిందంటే, కనుక తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఏ రోజు రాజు ఈ సంగతులు విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూద ప్రధానుల్లో ఎంత మాత్రం అల్పమైన దానం కాదు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడింది. హల్లెలూయా. ఇవన్నీ కూడా క్లుప్తంగా రాయబడినది. ఒక రాజు రాబోతున్నాడు, ఒక క్రీస్తు రాబోతున్నాడు, ఒక మానవ స్వరూపము ధరించుకొని, మానవ అవతారం ధరించుకొని ఒక ఆయన ఈ లోకంలో పుట్టబోతున్నాడు అని యేషయా ప్రవక్త రాశాడు. కనుక ఇర్మియా ప్రవక్త రాశాడు. ఇర్మియా అనే మాట తెలుసా? ఇర్మియా అంటే చాలా పెద్ద ప్రవక్త. ఇర్మియా శపించబడ్డది రాజ్యాలు. బబులోను దేశంకు మీరు నాశనం అయిపోతారు ఇశ్రాయేలు ప్రజలారా, నేను చెప్పింది వింటలేరు కనుక మీలో అమూర్ఖత్వం వచ్చింది, పాపం నిండింది, చెట్టు పెరిగి ఫలాలు కాసి ఇరిగిపోయినట్టుగా పాపం అనేది మీకు పండింది, మీరు వినాశనం అవుతుంది, నేను చెప్పిన మాట వింటలేరు, తిరుగుబాటు చేస్తున్నారు, దేవుని సరిగా ఆరాధిస్తలేరు అని ఇర్మియా ప్రవక్త ప్రవశిస్తే ఇర్మియా ప్రవక్తని చాలా మంది కొట్టారు. కానీ ఇర్మియా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం అంతా నెరవేర్చబడ్డది. కనుక వాళ్ళందరికీ కూడా ఏమైపోయారు తెలుసా? బబులోను దేశంకు బానిసత్వంగా వెళ్ళిపోయారు. వాళ్ళ డబ్బు, వాళ్ళ ధనము, వాళ్ళ ఎండి, వాళ్ళ బంగారము, వాళ్ళ స్త్రీలు పురుషులందరూ కూడా ఈడ్చుకొని వెళ్ళిపోయారు. మంచి మాటలు చెప్పినప్పుడు ఎవరైతే అయినారో వాళ్ళకు సంభవిస్తుంది. ఒక రోజు కాకుండా ఒక రోజు వాళ్ళకు సంభవిస్తుంది. బిడ్డలారా, మంచి మాటలను గ్రహించాలి. ఈరోజు మంచి మాటలు గ్రహిస్తున్నారా? కనుక మంచి మాటలు చాలా మంది కూడా తెలిసిన వారు కూడా గ్రహిస్తలేరు బిడ్డలారా. వాళ్ళ సొంత ఆలోచనలు, వాళ్ళ సొంత తలంపులు, వాళ్ళ సొంత మాటలు, వాళ్ళకు కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా కొంచెము వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. దానివల్ల ప్రయోజనం లేదు. కనుక నీకు జ్ఞానం ఉంటే ఒక ఆత్మను రక్షించాలి, నీకు జ్ఞానం ఉంటే ఒక ఆత్మను ప్రభువులోనికి నడిపించాలి. కనుక అప్పుడు ప్రతిఫలం పరలోక రాజ్యంలో దొరుకుతున్నాయి. ఈరోజు ప్రియ బిడ్డ కూడా ఇద్దరు కూడా అందరు రావాలని ఎంతో ప్రయాసపడ్డారు. చాలా మంది తప్పించుకున్నారు. ఈరోజు మీరు ధన్యులు. కనుక కుటుంబ సభ్యులందరినీ పిలుచుకొని ఈ రీతిగా చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉంటుంది. ఎందుకంటే మన ఒక భక్తుడు పేరు మర్చిపోతున్న చూడండి, మొన్న పెరుసంటే చెప్పిన బిల్లిగ్రాము ఒక దైవ సేవకుడు ఆయన ఏం చెప్పిండంటే, మన ఇంటికాడ కూడిక పెట్టుకున్నప్పుడు కొద్ది మందిని పిలిచి వారికి భోజనం పెట్టండి, కొద్ది మందిని పిలిచి వారికి ఆహారం పెట్టండి, కొద్ది మందిని పిలిచి వారికి సహాయపడండి అని చెప్పాడు. ఇంటిని నీట్నెస్ చేసుకోమన్నాడు, ఇంటిని పరిశుద్ధపరచుకోమన్నాడు. బిడ్డలారా, ఇవన్నీ కూడా చేయడం అనేది వాళ్ళ జీవితంలో నేర్చుకున్నారు, వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకరిస్తున్నారు, దాన్ని వెంబడిస్తున్నారు. దీని వలన ప్రయోజనం ఉన్నది. దేవుడు ఏమైనా నష్టం చేసిన వాళ్ళు దేవుని నమ్మిన తర్వాత ఆమెను బ్రతికించుకున్న దేవుడు, ఆయనను బ్రతికించుకున్న దేవుడు ఈరోజు నన్ను కూడా బ్రతికిస్తాను. నాకు కూడా అక్కడక్కడ సుల్పుసుల్పని వచ్చినప్పుడు నేను ఆటకాడ వస్తే అందరికి భయం అనిపిస్తుంది. వచ్చినప్పుడు నాకు నేను చేతి పెట్టుకొని ప్రార్థిస్తాను, ప్రభా నా ఆటను ముట్టు, ప్రభా నా వాల్సు ముట్టు, ప్రభా నన్ను ముట్టు, ప్రభా నన్ను స్వస్థపరచు అని చెప్పి నాకు నేను ప్రార్థన చేసుకున్నాను. ఈరోజు మనల్ని బ్రతికిస్తున్నాడంటే ఆయన కృపశక్తి. బిడ్డలారా, మీ కన్నీరు తుడిచి దేవుడు కనుభావాలే కాపాడే దేవునికి నమ్మకంగా ఉండండి. కనుక వీళ్ళు ముగ్గురు జ్ఞానులు ప్రయాణం చేస్తూ యెరూషలేముకు వచ్చిన తర్వాత ఏమన్నారో తెలుసా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? ఈ మాట మీకు కొంచెం అర్థం కాదు కానీ వీళ్ళకి అర్థమవుతుంది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము తూర్పు దేశపు జ్ఞానులము, మేము ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాము, ఒక రాజు ఇక్కడ ఉన్నావు కాబట్టి మంచి చెడ్డలు ఈ వాతావరణం అంతా నీకు తెలిసి ఉంటుంది కాబట్టి నిన్ను అడుగుతున్నామని చెప్పారు. ఈరోజు ఎట్లున్నారంటే తెలుసా? మంచి మాటకు మనం మంచి మాట చెప్పడానికి పోతే చెడ్డ మాటలు వస్తున్నాయి. ఏదైనా మన దుఃఖం చెప్పదామంటే వాళ్ళ దుఃఖమే చెప్పేటట్టున్నారు. అంతే జరుగుతున్నది ఈ లోకంలో. మంచి లేదు, చాలా మంది దగ్గర మంచి లేదు. అయితే నేను చాలా గమనించింది ఏంటంటే, రాజు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమన్నాడు రాజు ఏమన్నాడంటే, మీరు తూర్పు దేశం జ్ఞానులు అనేది చాలా సంతోషం, మీరు నా దగ్గరికి వచ్చింది చాలా సంతోషము, ఇవన్నీ కూడా నేను ఆనందిస్తున్నాను, అభినందిస్తున్నాను. కానీ ఆయన ఎక్కడ పుట్టిండో మీకు తెలుసా? ఆయన ఎక్కడ పుట్టిండో మాకు తెలియదు. కానీ రాజా మేమైతే నక్షత్రం చూసి వచ్చినామని చెప్పారు. ఈ మాట 2 మాటలు చెప్పి ముగిస్తాను. మేమైతే నక్షత్రం చూసి వచ్చినామని చెప్పారు రాజుతో. అన్నప్పుడు రాజు ఏం చేసింది తెలుసా?
గ్రంథాలు తెరిచారు వాళ్ళు. అప్పుడు ఆ కాలంలో గ్రంథాలు కూడా ఉన్నాయి. గ్రంథాలు తెరిచిన తర్వాత ఈ వాక్యం రాయబడింది 5వ వచనంలో. ఏలయనగా యూదాయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూద ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని చెప్పాను. హల్లెలూయా. గ్రంథాలు తెరిచిన తర్వాత ఈ వాక్యం ఆయనకు దొరికింది. రాజు కూడా అర్థం కాలేదు, జ్ఞానులకు కూడా అర్థం కాలేదు కదా. ఈ గ్రంథంలో రాయబడిన మాటను తీసుకొని చదివిన తర్వాత రాజుకు అర్థమైపోయి ఏమన్నాడు తెలుసా? నిజంగా ఏ ప్రవచనం అయితే ఉంటుందో ఆ ప్రవచనము నెరవేర్చబడుతుంది. ఏ ప్రవచనం ఇర్మియా ప్రవక్త ప్రవచించింది నెరవేర్చబడ్డది. తరువాత యేషయా ప్రవక్త ప్రవచించింది నెరవేర్చబడ్డది. ప్రవక్తలందరూ ప్రవచించినటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డది. ఈ మాట కూడా సత్యమే. దేవుడు ఏదైతే పలుకుతాడో ఆ మాట నెరవేర్చబడుతుందని రాజు కూడా అర్థమైంది. రాజుకు అర్థమయ్యి ఏమన్నాడు తెలుసా? మీరు వెళ్ళండి, ఆ శిశువును పూజించండి, తిరిగి రండి, నేను నాతో పాటు జన సైనికులు ఉంటారు కదా, మేమందరం వెళ్ళి మేము పూజిస్తామని చెప్పారు బిడ్డ. అన్నప్పుడు వాళ్ళు చక్కగా తిరిగి ప్రయాణం చేస్తున్నప్పుడు నక్షత్రం వారి మధ్యలో ఆగింది. ఈరోజు మనం అంకరతొంక నడితే పరిశుద్ధాత్మ ఆగిపోతాడు, పరిశుద్ధాత్మ కార్యం చేయడు బిడ్డ. అంకరతొంక నడతాం చూడండి, పరిశుద్ధాత్మ పక్కకుంటాడు, నిలబడతాడు. అక్కడ నువ్వేం పని చేసుకుంటూ చేసుకో బిడ్డ అంటాడు, అంతే. ఆయనలో మనం ఉన్నప్పుడు మనలో ఆయన ఉంటాడు, మనం ఆయనలో సరిగా లేకపోతే ఆయన పక్కకుంటాడు. ఆయన పక్కకున్న తర్వాత మనం ఏం చేయలేము, అంత సీక్రెట్గా కనబడుతుంది. కనుక ఆ వెలుతురు మనలో ఉన్నప్పుడు వెలుగుతో మనము నడుస్తాం. కనుక జ్ఞానులు ఇక్కడికి వచ్చినప్పుడు నక్షత్రం వచ్చింది, వాళ్ళతోని రాలేదు, అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు యెరూషలేముకు ఇట్లా ఇదొకతో ఉంటుంది, బెత్లెహేముకు అదొకతో ఉంటుంది. ఇలా ఇక్కడ నుంచి తూర్పు దేశం నుంచి ఇదొకతో ఉంటుంది. ఇక్కడ యెరూషలేముకు రావాలి, అటు తిరిగితే బెత్లెహేముకి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నక్షత్రం 3 బజార్ల అక్కడ అంటాను చూడండి, 3 తోవల అక్కడ ఆగిపోయింది నక్షత్రం. కానీ జ్ఞానుల జ్ఞానం వెర్రితనం అని రాసిండు. జ్ఞానుల జ్ఞానము వెర్రితనమే. ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ జ్ఞానం లేదు. కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్ళి నక్షత్రం చూసి చక్కగా వచ్చిన తర్వాత మరి బెత్లెహేముకు తీసుకొని పోతున్నది. కానీ కనుక ఈ జ్ఞానులు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. కనుక నక్షత్రం పట్టుకుని పోతే అయిపోతుండే కదా, పోయి రాళ్ళు. దేవుని సేవకుడు చెప్పిన మాట వింటే మంచిదే కదా. ఈరోజు వింటారా? మేము చూసేస్తాం, అయ్యగారు చెప్పింది కరెక్ట్ కాదు, మేము చూసింది కరెక్ట్ అంటారు లేదా? ఏదన్నా మనం కాదన్నాం అనుకో దాన్ని చేస్తామంటారు, ఏదన్నా మనం వద్దన్నాం అనుకో దాన్ని చేస్తారు కొంతమంది. ఇలాంటి తిరుగుబాటుతనం ఉంటుంది. కానీ వీళ్ళలో కూడా జ్ఞానుల జ్ఞానం ఎందుకు వెరితనమైందంటే నక్షత్రం చూపినట్టు నడలేదాలు. కనుక వాళ్ళ సొంత ఆలోచనతో ఏ రోజు రాజు దగ్గరికి వచ్చారు. అప్పుడు ఏమైందనంటే నక్షత్రం అక్కడనే ఆగిపోయింది. వీళ్ళు మాట్లాడి తిరిగిపోయిన తర్వాత నక్షత్రం మళ్ళీ ప్రయాణం చేసింది, వాళ్ళకు ముందు నడిచింది. ఎక్కడికి తీసుకుపోయింది? బెత్లెహేము అనే గ్రామము పశుల పాకకు తీసుకొని పోయింది. పశుల పాకలు ఎవరు జన్మించారు? యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. చక్కగా వారి దగ్గరికి తీసుకుపోయిన తర్వాత నేను ముగిస్తున్నా. తీసుకొని పోయిన తర్వాత ఈ జ్ఞానులు ఏం చేసిరంటే కింద రాశాడు, బంగారమును సాంబ్రాణి బోలమును తీసుకొని కన్యమరియా కుమారునికి అర్పణలు చేశారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు చాలా సంబరాలు, చాలా సంతోషాలు. సపోజ్ క్రిస్మస్, దేవుడు ఈరోజు జన్మించిన జనన దినము, ఈ పండగ వాతావరణము మనందరితో కలకాలంగా మనకు ఆనందంగా జరిగిస్తున్నందుకు దేవునికి ఎంతగానో వందనాలు తెలియపరచాలి బిడ్డలారా. ఈరోజు ఆ జ్ఞానులు కానీ మరి వారు చక్కగా వెళ్ళి వారు బంగారమును సాంబ్రాణి బోలమును దేవునికి అర్పించి దేవుని మయపరిచి వెళ్ళినని రాయబడింది. ఈరోజు ఆయన పుట్టుకను, ఆయన జననాన్ని, ఆయనను మనము మరి గంభీరంగా జరిపించుకుంటాని కొరకు దేవుడు ఇంత గొప్ప తరుణం భాగ్యము జెర్మియా బిడ్డ సారా కుటుంబంలో మనందరితో పాటు కలుసుకొని ఈ రీతికి కూడికని ఏర్పాటు చేసుకున్నాం. బిడ్డలకు కుటుంబానికి చాలా మనస్ఫూర్తిగా వందనాలు తెలియపరుస్తున్నాను బిడ్డలారా. దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుండాలి, మంచి ఆరోగ్యాలు ఇవ్వాలి. కనుక మీ రక్త సంబంధులను, బంధుమిత్రులను మనందరినీ కూడా మన యేసయ్య దీవించి ఆశీర్వదించి నిత్యం ఎల్లప్పుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.